వీక్షకులందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకోబోతా ఉంది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రిజిస్ట్రేషన్ల ద్వారా భూములు, భవనాలు ఏవైతే ఆస్తులు రిజిస్ట్రేషన్ ద్వారా ఆ రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా ప్రభుత్వం 10,000 కోట్ల రూపాయల ఆదాయం ఈ ఆర్థిక సంవత్సరంలో రాబట్టాలని టార్గెట్గా పెట్టింది. వచ్చే ఏడాది దీన్ని 15,000 కోట్లకు పెంచే అవకాశం కూడా ఉంది. దీనికి సంబంధించిన సంకేతాలు ఇప్పటికే ముఖ్యమంత్రి ఇచ్చారు. అధికారుల్ని, రెవెన్యూ అధికారులు, ముఖ్యంగా జేసీలని ఆదేశించారు. సహజంగా మార్కెట్లో కొనుగోలు చేసే రేటు ఒకటి ఉంటుంది. మనం రిజిస్ట్రేషన్ వాల్యూ అందులో దాదాపుగా సగమే ఉంటుంది. ఆ సగానికే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పే చేసి రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ఉంటారు. సహజంగా గజం 20,000 ఉన్న దగ్గర రిజిస్ట్రేషన్ వాల్యూ 7,000, 8,000 ఉంటుంది. ఆ 7,000, 8,000కే రిజిస్ట్రేషన్ ఛార్జీలు ప్రభుత్వానికి చేరుతా ఉన్నాయి. అందువల్ల మార్కెట్ రేటు, రిజిస్ట్రేషన్ రేటు వేరువేరుగా కాకుండా రిజిస్ట్రేషన్లో ఏదైతే రేటు ఇప్పుడు ఉందో భూమి వాల్యూ దాన్ని మార్కెట్ రేటుకి అనుగుణంగా సవరించాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అంటే రిజిస్ట్రేషన్ ఛార్జీలు నేరుగా పెంచకుండా రిజిస్ట్రేషన్ ఛార్జీలు అలాగే ఉంటాయి. కానీ భూమి విలువల్ని గణనీయంగా పెంచడం, దాదాపు రెట్టింపు చేయడం ద్వారా ప్రభుత్వ ఆదాయం ఏడాదికి 10,000 నుంచి 20,000 కోట్ల రూపాయలకి పెంచుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యంగా పెట్టినట్టు తెలుస్తా ఉంది. రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అయితే ఆ పర్సంటేజెస్ మారకపోవచ్చు. కానీ భూముల విలువలు అమాంతం పెంచడం వల్ల రిజిస్ట్రేషన్ రెవెన్యూ ప్రభుత్వానికి రెట్టింపు వస్తుంది. దీనివల్ల ఎవరైతే కొనుగోలుదారులు ఉన్నారో వారి మీద బర్డెన్ పడుతుంది. కొంతమందికి ప్రయోజనం కూడా చేకూరుతుంది. భూముల విలువలు ఒక్కసారిగా డబల్ చేయడం ద్వారా ఆ ప్రాంతంలో గనక ప్రభుత్వం భూసేకరణ చేసినా, ల్యాండ్ పూలింగ్ చేసినా, భూ సమీకరణ చేసినా కూడా పెద్ద ఎత్తున పరిహారం మార్కెట్ విలువ ప్రకారం, ఆ పెంచిన విలువల ప్రకారం ఆ భూమి కోల్పోయిన వారికి చెల్లించాల్సి ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, రైల్వే శాఖ, రోడ్లు ఎవరు భూమి సమీకరించినా కూడా పెరిగిన వాల్యూ ప్రకారం పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఎవరైతే భూమి కోల్పోతారో వారికి ప్రయోజనం, ఎవరైతే భూమి కొనుగోలు చేస్తారో వారికి బర్డెన్ పడబోతా ఉంది. దీనికి సంబంధించి రాబోయే కొద్ది రోజుల్లోనే ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయబోతా ఉంది. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.